మూలికే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా మారింది టీడీపీ పరిస్థితి. ఇప్పటికే జాతీయ సర్వేలన్నీ జగన్నే ఏపీలో గెలుస్తారని ఘోషిస్తున్న వేళ దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ తాజాగా బాంబు పేల్చారు. ఏపీలో టీడీపీ భవితవ్యమేంటో క్లియర్ కట్ గా బయటపెట్టారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ దేశంలోని రాజకీయాలపై క్లియర్ కట్ గా అంచనా వేశారు. బీహార్లో నితీష్ కుమార్ ఒక్కడే అధికారంలోకి రాలేడని, మళ్లీ ఆర్జేడీతో పొత్తు వల్లనే అధికారంలోకి వస్తాడంటూ ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టారు. పనిలో పనిగా ఏపీలోనూ ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయంపై ప్రశాంత్ కిషోర్ పలికిన మాటలు వైరల్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదని ప్రశాంత్ కిషోర్ తేల్చేశాడు. ఇప్పుడు పీకే జగన్ తో పనిచేయడం లేదు. ఆయన రాజకీయ సలహాదారుగా కూడా లేడు. ఇటీవలే విజయవాడ వచ్చి చంద్రబాబు, లోకేష్లను కూడా కలిశాడు. వారికి రాజకీయ సలహాలు, సూచనలు ఇచ్చాడు. సో పీకే ఇప్పుడు టీడీపీకి ఫ్రెండ్ అయినా కూడా ఆ పార్టీ గెలవదు అన్నాడంటే నిజంగా ఇది టీడీపీ కొంప మునిగే అంచనానే. కొద్ది రోజులుగా దేశంలో పీకే అడుగుపెట్టిన చోటల్లా విజయం సాధ్యమైంది. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాల్లో మమతను, ఢిల్లీలో కేజ్రీవాల్ను, తమిళనాడులో స్టాలిన్ను, ఏపీలో జగన్ను గెలిపించారు. ఆయన స్కెచ్ గీస్తే, అంచనా వేస్తే తిరుగుండదు. అలాంటి పీకే తాజాగా ఏపీ పాలిటిక్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన 50 సీట్లకు మించదు అంటూ బాంబు పేల్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూటమి అధికారంలోకి రాదని, జగన్ సొంతంగా 120 సీట్లకు పైనే సాధిస్తాడని పీకే అంచనా వేశాడు. దీంతో పచ్చమందకు ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. తమ మనిషే ఇంత కన్న కఠోర వాస్తవాన్ని చెప్పేసరికి ఇక ఏపీలో గెలవలేమని టీడీపీ శ్రేణులు, నేతలు నిశ్చేష్టులైపోతున్నారు.